అది ఓ సాధారణ గుడిసె హోటల్. కానీ ఒక్కసారిగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అక్కడ భోజనం చేసి లొట్టలేసుకుంటూ వెళ్లేవారున్నారు. భలే భోజనమని కడుపు నిండా తిని తలుచుకుంటూ వెళ్లేవాళ్ళు ఉంటారు. అప్పటికప్పుడు వేడి వేడి భోజనం వడ్డించడం ఆ హోటల్ ప్రత్యేకత. ఎవరి ఆశీర్వాదాలు ఫలించాయో ఏమో కానీ ఆ హోటల్కు జాతీయ స్థాయిలో ఓ అరుదైన గౌరవం లభించింది. ఇంతకీ ఆ హోటల్ ఎక్కడ ఉంది? ఆ హోటల్ విశేషాలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. భోజన ప్రియులకు ఎక్కడ మంచి భోజనం లభిస్తే అక్కడికి వెతుక్కుంటూ వెళ్తారు. అది గుడిసైనా, మేడలైనా, మిద్దెల్లో నిర్వహించే హోటల్ అయినా సరే దానికోసం వెళ్తారు. ఎంత దూరమైనా సరే అక్కడకు వెళ్లాల్సిందే. రుచికరమైన భోజనం లభిస్తే చాలు వాహ్ అని లొట్టలేసుకుంటూ కడుపు నిండా భోంచేస్తారు. అలాంటి ఓ సాధారణ హోటల్కు ఇప్పుడు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. అదే వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఉప్పలయ్య హోటల్. నా పేరు ఉప్పలయ్య హోటల్ పెట్టి కొంత ఇండియాలో పెట్టినాం. పెట్టుబడి 30 సంవత్సరాలు అవుతుంది. అంత ఎంప్లాయీస్ వస్తాం అక్కడికి, అంత జాబర్స్, అంత ఎంప్లాయీస్, అంత వర్కర్లు లేరు, అంతా మేమే. అంత న్యాచురల్ ఫుడ్ కట్లే ఇస్తాం. న్యాచురల్ ఫుడ్ అంతా మసాలా గిసాలు ఏమే వస్తాం. దీనికోసమని మొన్న హైదరాబాద్ వచ్చిన సార్లు నాకు అవార్డు ఇచ్చినారు మొన్న. దీనికోసమని కొంచెం ఏమైనా గవర్నమెంట్ ప్రభుత్వం తరపున కూడా సాయం చేస్తే మాకు ఇంకా ఇంప్రూవ్ చేసుకొని దీని జీవనాధారంగా ఆధారపడతాను. అంతా హోమ్ అండి. మొత్తం ఎంతమంది ఉంటారు? అమ్మ, నేను, మా భార్య, మా అక్క, మా బావ, అంత వర్కలు ఎవరు లేరు. అంతా హోమ్ వర్క్. మొత్తం మేకింగ్ మొత్తం మీరే చేస్తారా? మేమే, వర్కలు ఎవరు లేరు. 30 సంవత్సరాల క్రితం ఉప్పలయ్య అనే వ్యక్తి తన ఇంట్లోనే ఈ హోటల్ను నిర్మించాడు. మధ్యాహ్న భోజనానికి వచ్చేవారి సంఖ్యను బట్టి ఎప్పటికప్పుడు వేడివేడిగా భోజనం తయారు చేస్తారు. ఆ కుటుంబమంతా ఈ హోటల్ నిర్వహణపైనే ఆధారపడి నివసిస్తుంటారు. పూరి గుడిసెలో ఉండే ఈ హోటల్ ఎంతో ఆదరణ సంపాదించింది. నా పేరు జల్ల ప్రేమలత. నా పెళ్ళైన కాడ నుంచి మేము హోటల్ పని చేస్తాము. మా మామయ్య ఉన్నప్పటి నుంచి హోటల్ నచ్చింది. మా వాళ్ళు చనిపోయాక కూడా మేము అదే హోటల్ పని చేసుకుంటూ ఉంటున్నాము. ఎవరు ఇంటి భోజనం, హోటల్కి వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసి మా భోజనం మంచిగా ఉండేది, ఇంటి భోజనం బాగుండేదండి, బాగుంది అని చెప్పేది. నాకు చాలా సంతోషం అనిపించింది. మా పెళ్ళై 33 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా మేము ఇదే వర్క్ చేసుకుంటాం. మాకు ఏ వర్క్ లేదు. మేము ఎవరి పని మనుషులు కూడా పెట్టుకోము. మా ఇంట్లో మేము చేసుకుంటూ ఉంటాము. హోటల్ స్థాపించిన ఉప్పలయ్య కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన తదనంతరం ఉప్పలయ్య కొడుకు శ్రీనివాస్, ఆయన కుటుంబ సభ్యులు అంతా కలిసి ఈ హోటల్ను కొనసాగిస్తున్నారు. అదే రుచితో హోటల్ను రన్ చేస్తున్నారు. నర్సంపేటకు వెళ్లి ఉప్పలయ్య హోటల్ ఎక్కడా అంటే తెలియని వారుండరు. అంత ఫేమస్ ఈ గల్లీ హోటల్. మంచిగా ఉప్పలయ్య గారు సరే, వాళ్ళు పర్సెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ, ఆయన పోయినా వాళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం మెయింటైన్ చేసుకుంటా బాగా అందరు కూడా ఈ విధంగా చేయడం కూడా వాళ్ళకు కూడా ఒక రకంగా గొప్పతనంగానే ఆలోచించవలసిన ఈ రోజు విషయం ఇది. ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా ఈ హోటల్ ఇదే అప్పుడు గుడిసె ఉండే కొంచెం అదే గుడిసెలో కూడా ఇదే కొంచెం ప్రకటనలా చేసుకుంటూ ముందుకు పోతారు. కాబట్టి వాళ్ళు కూడా ఈ అందరికి కూడా ఈ సహకారాలు భోజనం పెట్టే విధంగా అందించడం మాత్రం అందరికి కూడా మనం గర్వంగా ఆలోచించవలసిన అవసరమే ఉన్నది. ఈ హోటల్ను మనం అందరం కూడా ఉప్పలయ్య గారిని అభినందించవలసిన అవసరం ఉన్నది వాళ్ళ ఫ్యామిలీ పరంగా. మనం ఎందుకంటే ఈ భోజనాలు పైసలు అనేది కాదు, ఆ టైంలో అన్నం ఆ రకంగా మనం పెట్టడం, వాళ్ళు పెట్టడం, మన ఇంట్లో తినడం టైప్లో మనకు అదృష్టంగా భావించాలి. రుచికరమైన భోజనం అందిస్తున్న ఈ హోటల్ నిర్వాహకులకు అరుదైన గుర్తింపు దక్కింది. భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నుండి వీరికి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుండి వీరు ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. భోజన ప్రియులకు ఉప్పలయ్య హోటల్ పెట్టింది పేరు.